నాకు ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి ముందుగా వందనములు, స్తోత్రములు. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వినే ముందు అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, యేసయ్యా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను, ఏ అర్హత లేని నన్ను ప్రభా మీరు ఏర్పరచుకొని ప్రభా ఈ సమయంలో ఇక్కడ నిలబెట్టినందుకే స్తోత్రాలు. ఏ అర్హత లేకపోయినా కేవలం మీ కృప చూపి ప్రభా ఇటు అవకాశాన్ని నాకు ఇచ్చారయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, నన్ను బలపరచండి. మీ సహాయం నేను కోరుకుంటున్నానయ్యా. నన్ను నిలబెట్టండి ప్రభా. చెప్పబోయే ఈ వాక్య ధ్యానంలో ప్రభా ఎలా మాట్లాడాలో ప్రభా అయ్యా, మీరు మంచి ఆలోచన, నాకు జ్ఞానాన్ని దయచేసి పరిశుద్ధాత్మదేవ మీరు బలపరిచి, మీ కృపలో నన్ను బలపరిచి వాడుకొనమని ప్రభా, ఈ కూడి వచ్చిన బిడ్డలకు కూడా వినగలిగే మనసు, గ్రహించే హృదయం అర్థమయ్యే రీతిలో ఉండటకు కృప అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. అదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం ఎన్నోసార్లు మనం ఎస్తేరుని గురించి మాట్లాడుకున్నాం. ఎస్తేరు ఇక్కడ జరిగింది ఏంటంటే, యూదులందరినీ సంహరించమని హామాను అనే వ్యక్తి యూదుల మీద కక్ష పట్టి యూదులందరినీ ఒక్క దినమందే, మళ్ళీ ఎక్కువ రోజులు కూడా కాదు, ఒక్క దినమందే శిశువులు, పిల్లలు, వృద్ధులు, యవనులు ఎవరూ లేకుండా ఒక్క దినమంది అందరూ బొత్తిగా నాశనం అయిపోవాలని దుష్టుడు హామాను అనే ఈ వ్యక్తి ఆజ్ఞ రాజుగారి దగ్గర నుంచి తాకీదులు పంపించి అక్కడ 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపమని తాకీదులు వ్రాయించి రాజుముద్ర వేయించి ఆ యొక్క తాకీదులన్నీ ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో అన్ని చోట్లకి పంపించాడంట. అయితే ఇక్కడ ఈ దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క హామాను దుష్టుడంట. ఒకసారి దేవుని వాక్యంలో రాయబడుతుంది, ఈ యొక్క హామాను దుష్టుడితో పోల్చాడు. ఆ పగవాడు ఎవడంటే దుష్టుడైన హామానే అని ఎస్తేరు రాణి రాజుతో మనవి చేస్తుంది. ఈ దుష్టుడైన హామాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే యూదుల మీద కక్ష పెట్టి యూదుల మీద యొక్క పగ పెట్టుకొని వీరు నాకు మొక్కట్లేదు, వీరు నాకు నమస్కారం చేయట్లేదు, వీరు దేవుని బిడ్డలంట నాకు నమస్కారం చేయట్లేదని కక్షతో ఏం చేశాడు, యూదులందరినీ, మొర్దెకై చేయలేదు ఆ పని, మొర్దెకై మీద కాదు, మొర్దెకైతో పాటు అతడు జనం ఎంతమంది అయితే ఉన్నారో 127 సంస్థానంలో ఉన్న జనాలందరి మీద పగ పెట్టుకొని కక్షతో వారందరినీ సంహరించాలని కంకణం కట్టుకున్నాడు. ఈ యొక్క హామాను కంకణం కట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఆ విషయాలు రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క తాకీదులు వ్రాయించి తాకీదుల మీద రాజముద్ర వేయించి అన్ని చోట్లకు పంపించాడంట. అయితే యూదులు ఈ విషయాన్ని తెలుసుకొని ఎంతో ఇక 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదములోను మునిగిన వారేరి అనేకులు బూడిదెను గోనెను వేసుకొని పడియుండిరి. ఈ యొక్క విషయం ఎప్పుడైతే 127 సంస్థానంలో ఉన్న యూదులందరికీ తెలిసిందో వారందరూ మహారోదనముతో ఉపవాసం ఉండి ఎంతో దుఃఖపడుతూ మరి రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చిందంటే మాటలు కాదు కదా, కంపల్సరిగా జరిగిద్ది. ఆ యొక్క రాజు ఆజ్ఞ అది వ్యర్థం కాదుగా, కంపల్సరిగా జరిగిద్ది. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించిన యూదులందరూ కూడా ఎంతో ఉపవాసంతో మహారోదనముతో ఏడుపుతో ఎంతో గుండెలు బాదుకుంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారంట. అదే విషయాన్ని ఎస్తేరుకి కూడా తెలిసింది. ఎస్తేరుకి తెలిసినప్పుడు ఎస్తేరు ఏం చేసింది, ఎస్తేరు ఇక్కడ 4వ అధ్యాయం 15-16 వచనాల్లో అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను
నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. ఈ విషయము ఎప్పుడైతే రాణి అయిన ఎస్తేరు దగ్గరికి ఈ వర్తమానం వచ్చింది, అప్పుడు ఏం చేసింది ఎస్తేరు? నేను కూడా ఉపవాసం ఉంటాను, నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటారు, మీరు యూదులందరూ అక్కడ ఉన్న వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఏదైతే అది అవుతుంది. ఒకవేళ రాజు దగ్గరికి వెళ్ళటానికి ఆజ్ఞ నాకైతే రాలేదు, కానీ నేను వెళతాను, వెళ్ళే ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, మీరు నాతో పాటు కూడా ఉపవాసం ఉండమని అక్కడ ఉన్న వారందరికీ మొర్దెకైకి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఉపవాసం ఉండి 3 దినములు ఆ యొక్క విషయం కోసం, ఆ మరణ శాసనం ఏ మరణ శాసనం అయితే రాజు దగ్గర నుంచి బయలుదేరిందో ఆ మరణ శాసనము తొలగించబడినట్లు, ఆ మరణ శాసనము తొలగింపబడినట్లు వారందరూ ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టారనమాట. అలాగే దుష్టుడైన హామాను ఏ విధంగా కంకణం కట్టుకొని యవనులను, చిన్నలను, పెద్దలను ఎలాగైతే నిర్మూలన చేయాలని, ఆ దుష్టుడు అక్కడ యోధా జనాన్ని నాశనం చేయాలని ఎట్లాగైతే కంకణం కట్టుకున్నాడో, ఇక్కడ దుష్టుడైన సాతాను కూడా ఇక్కడ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో వాక్యం ఇలా, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యోధా జనాన్ని ఎలాగైతే నాశనం చేయాలని దుష్టుడైన హామాను కంకణం కట్టుకున్నాడో, అపవాదైన సాతాను, దుష్టుడైన సాతాను మనలను, మన పిల్లలను, పసిపిల్లలను, యవనస్తులను వీధుల్లో లేకుండా చేయాలని వాడు కూడా గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడంట. అదే కదా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుద్నా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అదేవిధంగా దుష్టుడైన హామాను ఎలాగైతే నాశనం చేయాలనుకున్నాడో అపవాది కూడా మనలను, మన పిల్లలను, ముఖ్యంగా పిల్లల మీద, ఎందుకంటే వాళ్ళు యవనస్తులై ఎక్కడ దేవుని నమ్ముకొని ఆ యొక్క సాతాను క్రియల నుంచి విడిపించబడి ఎక్కడ దేవుని నమ్ముకుంటారు. దుష్టుడు ఎక్కువ శాతం యవనస్తుల్ని, పిల్లల మీద వాడు టార్గెట్ చేసి పసిపిల్లలు లేకుండా, యవనస్తులు లేకుండా చేయాలని గర్జించు సింహం వల్లే వెదకుచూ తిరుగుతున్నాడంట. గర్జించు సింహం వల్లే అపవాది వెదకుచూ తిరుగుతున్నాడంట. అలాంటప్పుడు మనం ఎస్తేరు వలె కంకణం కట్టుకొని మన కుటుంబ విషయంలో ఎస్తేరు ఎలాగైతే ఆ యొక్క ఉపవాస ప్రార్థనలు సాటించి 3 దినములు ఉపవాసం ఉండి దేవుని ఆ యొక్క బిడ్డల మరణం తప్పించబడటానికి ఏ విధంగా అయితే ఎస్తేరు ఆ యొక్క ఉపవాస ప్రార్థనలు చేసిందో, మనం కూడా మన బిడ్డల కోసం, మన పసిపిల్లల కోసం, యవనస్తుల కోసం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థన ఎంతటి కార్యాన్నైనా చేయగల శక్తి ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉంటుంది. మనం దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే ప్రార్థన వల్ల మాత్రమే జరిగిద్ది. అది ఏ విధంగా జరగదు. మనం దేవుని దగ్గర నుంచి ఏదైనా కార్యాన్ని పొందుకోవాలంటే ప్రార్థన, ముఖ్యంగా ప్రార్థన ద్వారానే ఏదైనా పొందుకోగలం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం నమ్మినట్లయితే ఆయన దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోగలం. ముఖ్యంగా మన పిల్లల కోసం ఇక్కడ అంటాడు, పసిపిల్లలు లేకుండా చేయాలని, యవనస్తులు లేకుండా చేయాలని మరణం అంట కిటికీలు ఎక్కుచున్నదంట. ఈ భయంకరమైన దినంలో అదే కదా మనం జరుగుతుంది. ఎక్కువ శాతం యవనస్తులు, పిల్లలు, ఎన్నో సమస్యలు, యాక్సిడెంట్లు, మరణాలు. ఆ యొక్క కరోనా టైంలో కూడా ఎన్నో మరణాలు, మనం ఎన్నో ఊహించని ఆ యొక్క కార్యాలు మనం చూసి ఎంతో వేదన పడాల్సి వచ్చింది. ఆ యొక్క విషయాల గురించి మనం వినటం అట్లా వదిలేయటమే కాదు, మనం ఏం చేయాలి? దేవుని నమ్ముకున్న బిడ్డలు మనం ఏం చేయాలంటే మన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం, మన యవనస్తులైన పిల్లలు ఎంతో పాడైపోతున్నారు. అది మనకు తెలుసు. కానీ తెలిసినా కానీ ఏదో ఆ కాసేపు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు కాసేపు మాత్రమే ఏదో ప్రార్థించినట్టుగా మనం కనపడుతున్నాం. కానీ విలాపవాక్యాలు అంటాడు, విలాపవాక్యాలు 2వ అధ్యాయం
18-19 వచనాల్లో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయంను కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చాలమ్మ. ఇక్కడ ఎలాప వాక్యాలు 18 వచనంలో అంటాడు, హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టాలంట. తల్లులైన మనం దేవుని వాక్యం మనకు తెలుసు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఏదైనా చేస్తాడు అనే దేవుడు అనే ఆ విషయం కూడా తెలుసు. కానీ ఎంతో నిర్లక్ష్యం, ఎక్కడుందని చెప్పి ప్రార్థన చేస్తాం. అక్కడ అంటాడు, నదీ ప్రవాహము వల్ల దివారాత్రము కన్నీరు పారనీయాలంట. మనం దివారాత్రం ఎప్పుడైనా ప్రార్థన చేసామో మన పిల్లల గురించి మనం మనల్ని పరీక్షించుకోవాలి. దివారాత్రం మన పిల్లల నాశనము, మన పిల్లలు ఆ విధంగా నాశనం అయిపోతున్నారని తెలిసి కూడా దివారాత్రం దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైనా ప్రార్థించామా? అందుకే దేవుని వాక్యాలు ఎన్నో చోట్ల 2-3 చోట్ల ఎక్కడో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మిమ్మల్ని శోధించుకొని చూసుకోమంటాడు. ఈ విషయాలే మనం ఏ విధంగా ఉన్నాం, మన పిల్లల కోసం మన ప్రార్థన జీవితం ఏంటి, మన పిల్లల కోసం మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం. మన పిల్లలు ఆ విధంగా నాశనం మన కళ్ళ ముందే ఎన్నో అలవాట్లకు, దురలవాట్లకు, ఎన్నో వ్యసనాలకు బానిసలై జీవిస్తున్నప్పుడు మన పిల్లల కోసం మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం. దివారాత్రులు కన్నీరు విడిచే తల్లుల్లాగా మనం ఉంటున్నామా? విరామము కలగనీయముకు అంటాడు. విరామము కలగనీయకుండా దేవుని సన్నిధిలో మన పిల్లల కోసం మనం ప్రార్థించి తల్లులుగా ఉంటున్నామా? మనమే ఒకసారి పరీక్షించుకోవాలి. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. ఆ యొక్క పిల్లల నాశనాన్ని చూసినప్పుడు, పిల్లల పరిస్థితిని చూసినప్పుడు దేవుని సన్నిధిలో అసలు మనం ఎంతగా, ఎక్కడైతే అంటాడు కంటి పాపను విశ్రమించనీయకము అంటాడు. కంటి పాపను అంటే అంత ఎక్కువగా ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా ప్రార్థన చేయాలి? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. మనం ఎప్పుడైతే మన పిల్లల గురించి ఆయన సన్నిధిలో రేయి మొదటి జామున లేచి ప్రార్థిస్తామో, ఏ విధంగా ఏదో పెదవులతో కాదు, నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలంట. ఇప్పుడు నీళ్లు కుమ్మరించినట్లు అంటే ఒక పాత్ర ఉంది, సగం నీళ్ళు ఉంచుతాం, సగం నీళ్ళు అందులోనే ఉంటాయిగా. అది ఎలాగో కుమ్మరించినట్లు అవుతుంది? ఎప్పుడైతే ఆ యొక్క పాత్రను పూర్తిగా ఇలా ఉంచుతామో, కుమ్మరిస్తామో, అప్పుడు పూర్తిగా అందులో ఉన్నాయన్నీ కుమ్మరించబడతాయి. అదేవిధంగా మన హృదయం కూడా దేవుని సన్నిధిలో ఏదో సగము, దేవుని సన్నిధిలో ఏదో పెదవులతో మాత్రం కాదు, మన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కుమ్మరిస్తామో దేవుడు ఆ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడంట. అప్పుడు ఏం చేస్తాడంటే మన పిల్లలకు మన ప్రార్థన ప్రాకారంగా ఉంటుందంట. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం మొదలు పెడతామో, పిల్లలు బయటికి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు, వాడు చదువుల్లో కాలేజీలకు వెళుతున్నప్పుడు, వారి జాబులకు వెళుతున్నప్పుడు, బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు, రాకపోకల్లో కూడా దేవుని ఆ యొక్క ప్రార్థన, దేవుని కాపుదల మన పిల్లలకు మన ప్రార్థన ప్రాకారంలాగా ఉంటుందంట. పిల్లలకు ప్రాకారంగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో తప్పిపోయిన దేవుడు మళ్ళీ ఆ యొక్క పరిస్థితి నుంచి విడిపించి పిల్లలను మళ్ళీ సరి అయిన త్రోవలో నడిపించడానికి మన ప్రార్థన పిల్లలకి ఎంతో సహాయపడుతుంది. అందుకనే దేవుని వాక్యం ఎంతగా సెలవిస్తుంది, మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి, మీ యవనస్తుల కోసం ప్రార్థన చేయండి. దుష్టుడు ఎంతగానో సమయం లేదని ఎరిగి, ఈ యొక్క అంత్యదినములలో దుష్టుడు సమయం లేదని ఎరిగి గర్జించు సింహము వలె ఎంతగా అంటే ఆ యొక్క దుష్టుడికి తెలుసు సమయం లేదు, దేవుని యొక్క రాకడ సమీపముగా ఉంది, దేవుని యొక్క రాకడ దినాలు సమీపంగా నేను దుష్టుడికి తెలుసు. కానీ ప్రతిదినం మనం దేవుని సన్నిధిలోకి వస్తూ వాక్యాలు వింటూ ఇంకేంటో నిర్లక్ష్యంగా ప్రతిదినం ఒక క్రైస్తవుడు అంట ఈరోజే నా మరణం వచ్చిద్దేమో, ఒకవేళ ఈరోజే దేవుని రాకడ వస్తుందేమో అన్న సిద్ధపాటు కలిగిన జీవితాన్ని జీవించాలంట. మనం అలా జీవిస్తున్నామా లేదా మన జీవితాలను పరీక్షించుకోవాలి. మనం మాత్రమే కాదు, మనతో పాటు మన పిల్లల్ని, మన కుటుంబస్తులను కూడా సిద్ధపరచాలంట ఆ యొక్క దేవుని రాకడ కోసం, దేవుని యొక్క ఆ యొక్క రాజ్యంలో ఉండటం కోసం. అలాంటి ప్రార్థన మనం తల్లులుగా మనం చేయాలి. ఎక్కువ శాతం తల్లులకే ఈ యొక్క వాక్యం దేవుడు ఎన్నోసార్లు స్త్రీలతోనే ఇక్కడ కూడా ఇర్మియా గ్రంథంలో అంటాడు. ఇర్మియా గ్రంథంలో ఆ యొక్క 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, స్త్రీలారా అంటాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, చదువు, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఎక్కువ దేవుని ఎవరికి చెప్తున్నాడంటే స్త్రీల మీదే.
పురుషులు అంటే బయటికి వెళతారు, ఏదో సంపాదించుకొచ్చి ఉంటారు. ఎక్కువ స్త్రీలింగా మనం పిల్లలతో కుటుంబస్తులతో గడపాల్సిన మనం ఎక్కువ స్త్రీకే ఎక్కువ దేవుడు బాధ్యత ఇచ్చాడు. అందుకని స్త్రీలారా అని చక్కగా ఇక్కడ సంబోధిస్తూ, స్త్రీలారా మీరు చెవియొగ్గి నా మాట విని నా మాట ప్రకారం చేయండి. ఏ మాట అది? మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించుడి. మీ పసిపిల్లల ప్రాణం కొరకు మీ చేతులను ఆయన తట్టు ఎత్తమంటున్నాడు. ఇక్కడ అంటాడు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఎప్పుడైనా మన పిల్లల కోసం ఆయన చేతులు, 2 చేతులు పైకెత్తి, దేవా నా పిల్లలు ఈ పరిస్థితిలో ఉన్నారు, నా పిల్లలు ఈ యొక్క స్థితిలో ఉన్నారయ్యా, నాశనంలో ఉన్నారు అయ్యా, నిన్ను ఎరుగని వారిగా జీవిస్తున్నారు, నీకు దూరంగా జీవిస్తున్నారు ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని మన తల్లులుగా మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించి, ఎప్పుడు రేయి మొదటి జామున లేచి, ఇంకా ఆకాశ పక్షులు ఇంకా మనుషులు స్వరాలు వినపడక ముందే మన స్వరాన్ని అంట దేవునికి వినిపించాలంట. అప్పుడు దేవుడు రేయి మొదట జామున లేచి మన హృదయాన్ని కుమ్మరించి పిల్లల కోసం ఎప్పుడైతే చేతులు ఎత్తి ఆయన తట్టు ప్రార్థిస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థన పిల్లలకు ప్రాకారముగా ఉండి దేవుని యొక్క కాపుదల వారికి ఇస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 141వ కీర్తన 141వ కీర్తన 2వ వచనంలో అంటాడు, నా ప్రార్థన ధూపము వలెను, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారం లగునుగాక, నీ దృష్టికి అంగీకారం లగునుగాక. మన ప్రార్థన చేతులెత్తి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి ఆయన తట్టు చేతులెత్తి ఎప్పుడైతే మన పిల్లల కోసం ప్రార్థిస్తామో మన ప్రార్థన ధూపము వలె ఆయన సన్నిధికి చేరదంట. మన ప్రార్థన ధూపము వలె ఆయన సన్నిధికి చేరుతుందంట. అయితే మనం ఎలా చేయాలి? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా కీర్తన గ్రంథం 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా పరిశోధించి నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవునికి ప్రార్థించే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవా నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో, దేవా నన్ను ఒకసారి పరిశోధించి హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడవు, నా హృదయాన్ని తెలుసుకో ప్రభువా, నన్ను పరీక్షించి ప్రతినిత్యం నా ఆలోచన తెలుసుకో ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో చూడు ప్రభువా అని దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవాలి. దేవుని వాక్యం దావీదు అంటాడు, నీ వాక్యం వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగును అంటాడు. ఆ వాక్యపు వెలుగులో ఎప్పుడైతే మన జీవితాలను పరీక్షించుకొని, దేవా ఇదిగో నేను ఆలోచనలో తప్పుందేమో, నా ఆలోచనలు నీకు విరోధంగా ఉన్నాయేమో, నా హృదయాన్ని తెలుసుకో ప్రభా, నా హృదయంలో నీకు విరోధంగా ఏమైనా ఉన్నదేమో, నీ యొక్క ఆయాసకరమైన మార్గంలో నేను నడుచుకుంటున్నానేమో, నీ దృష్టికి నేను ఏ విధంగా నడుచుకుంటున్నానో ప్రభా, నాలో నీకు విరోధంగా ఉన్నవేవో అవి నేను సరిచేసుకొని నీ సన్నిధిలో ప్రార్థించే కృప నాకు ఇవ్వు ప్రభా, అవి సరిచేసుకొని నీ సన్నిధిలో నా చేతులను ఎత్తి ప్రార్థించే కృప నాకు ఇవ్వు ప్రభు అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మన జీవితాలను పరీక్షించుకుంటామో, ముందుగా మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. మన హృదయాన్ని మన ఆలోచనలను ఎరిగిన గొప్ప దేవుని ఎదుట దేవుని వాక్యపు వెలుగులో దేవుని వాక్యాన్ని దేవుని సేవకులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇది నా కోసమే చెబుతున్నారు అని మనం వ్యసన పడకూడదు. ధనవంతుడు వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయాడు, మనం ఆ విధంగా ఉండకూడదు. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మనం వ్యసన పడకూడదు. దేవా ఈ పొరపాటు నాలో ఉంది, అందుకే నాతో మాట్లాడేవు, నన్ను ఈ పొరపాటు నుంచి విడిపించు, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు, మీరు తప్ప విడిపించే వారు ఎవరూ లేరు, నేనైతే విడుదల పొందలేను, ఎందుకంటే మానవులు మనం బలహీనులు, మన శక్తి సాలదు. దేవా మీ కృపను బట్టి నాకు సహాయం చేయండి, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉంది ప్రభువా, నా ఆలోచనలో నీకు విరోధంగా ఉంది ప్రభా, నా హృదయం నీకు విరోధంగా ఉంది ప్రభా. అందుకే దావీదు 139వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే
నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మనం కూర్చుండటం, మనం లెగుచటం, మన తలంపులు ఆయన అవన్నీ రాకముందే, మాట కూడా మన నాలుకకు రాకమునిపే దేవునికి తెలుసు అంట. దేవునికి అన్నీ తెలుసు. ఆయనకి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. మనకు ఏదైనా ఆలోచన వచ్చిందనుకో, ఆలోచన ముందుగానే దేవునికి తెలుసు. మన నోటికి అది మంచి అయినా చెడ్డవైనా సరే, అవి ఏ మాటలైనా సరే మన నోటికి మన మాట రాకముందే దేవునికి తెలుసు అంట. ఆ దేవునికి సమస్తం ఎరిగిన దేవుని ఎదుట మనం ఎప్పుడైతే మనల్ని పరీక్షించుకొని, దేవా నా ఆలోచనలో ఈ పొరపాట్లు ఉన్నాయి, నా ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి, నా తలంపులు ఈ విధంగా ఉన్నాయి ప్రభా, నన్ను కడగండి ప్రభా, నీ రక్తంతో కడగండి ప్రభా, నీ యొక్క వాక్యపు వెలుగులో నా జీవితాన్ని నేను పరీక్షించుకున్నప్పుడు నీ ఎదుట నేను ఏమాత్రం కూడా ప్రభా నిలబడే అర్హత లేదు ప్రభా, యోగ్యత లేదు. కానీ కేవలం నీ కృపను బట్టి నాకు సహాయం చేయండి. ఈ విషయాల్లో నేను సరి చేసుకోవటానికి నాకు సహాయం చేయండి. సరి చేసుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ధూపము వల్లే ఆయన సన్నిధికి పోతుందంట. సరి చేసుకోకుండా ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎప్పటికీ కానీ అలానే ఉంటుంది. ఎప్పుడైతే మన దేవుని వాక్యం ఎదుట ఆయన ఒక వాక్యపు వెలుగులో ఈ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మన లోపాలకు మనకు తెలిసిపోద్ది. పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, సేవకులకు తెలియకపోవచ్చు, మన ఇంట్లో ఉన్న వారికి కూడా తెలియకపోవచ్చు. కానీ మన హృదయాంతరంగాలను ఎరిగిన దేవునికి, నీకు మాత్రం ఆ వాక్యం ప్రకటించబడేటప్పుడు ఏ యొక్క లోపం ఉందో నీకు తెలుసు. తెలియకుండా ఉంటుందా? ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఆ తెలిసినప్పుడు ఆ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అదే ఆ యొక్క పశ్చాత్తాపం అంటే. ఆ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మన హృదయాలను సరిచేసుకొని ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపము వలె ఆయన యొక్క సన్నిధికి వెళతాదంట. యెషయా గ్రంథం 59, 1, 2, 3 వచనాల్లో కూడా వాక్యం సెలవిస్తుంది, రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అనమాట. దేవుని వాక్యం ఈ విధంగా స్పష్టంగా మనతో మాట్లాడినప్పుడు ఆయన యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకోవాలి. మనం విననేరక ఉండడానికి ఆయన చెవులు ఏమైనా మందమా? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసలు మరుగైనదంటూ ఏదీ లేదు, ఆయనకి దాగి ఉన్నదంటూ ఏదీ లేదు. అలాంటప్పుడు లోపం ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. ఆ లోపాన్ని మనం సరి చేసుకోవాలి. విననేరక విన్నట్లు ఆయన చెవులు కూడా మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మన దోషాలు మన దేవునికి మనకు అడ్డంగా వచ్చినప్పుడు మన ప్రార్థన ఎలా ఆయన సన్నిధికి వెళుతుంది? ఎప్పుడైతే మనం దేవుని వాక్యపు ఎదుట మన జీవితాలను సరి చేసుకొని ఆ యొక్క దోషమని అడ్డు గోడను తొలగించినప్పుడు మనం ఆయనకు దగ్గరగా వెళ్ళిపోతాం. ఇక మనకి ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఏదన్నా అడ్డం ఉందనుకో, అది తొలగించినప్పుడు అడ్డం ఏమీ లేదు, చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవునికి మనకు పాపమని అడ్డుగోడలు, మన దోషమని అడ్డుగోడలు ఉన్నప్పుడు మనం ఆయన సన్నిధిలో ఎలా తొలగించుకోవటం అంటే, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి విరిగి నలిగిన హృదయంతో దావీదు ఏ విధంగా ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో బత్షెబా విషయంలో ప్రార్థన చేసినప్పుడు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఎంతగానో అసలు ఆ యొక్క కన్నీరు విడుచుచూ మొరపెట్టాడు. అలాంటప్పుడు దేవుడు మనం కూడా విరిగి నలిగిన హృదయంతో మన పాపముల విషయమై మన దోషముల విషయమై ఆయన సన్నిధిలో ఏవైతే ఆయనకు అసహ్యమైనవో, ఏవైతే ఆయనకు అయిష్టంగా ఆయాసకారాన్ని కలిగిస్తాయో ఆ యొక్క విషయాలను మన జీవితంలో సరి చేసుకుంటే మన మధ్యలో ఉన్న అడ్డుగోడ దేవుడు తొలగించి మన ప్రార్థన ధూపము వలె ఆయన సన్నిధికి చేరటానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడనమాట. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. యెషయా అంటాడు, దేవా నేను అపవిత్రమైన పెదవులు యెషయా లాంటి భక్తుడే గొప్ప భక్తుడు, నా పెదవులు అపవిత్రమైన పెదవులు ప్రభువా, నన్ను కడగండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. మనం ఏ పాటి వారం? మనం ఎన్నో లేచిన దగ్గర నుంచి ఎన్నో అబద్ధాలు,
ఎన్నో మాటల ద్వారా మన పెదవులు అపవిత్రపరచబడతాయి. దేవుని సన్నిధిలో ప్రతి దినము ప్రభా నా పెదవులను మీ రక్తంతో కడగండి, నన్ను పవిత్రపరచండి, నా ఆలోచనలను పవిత్రపరచండి, నా యొక్క హృదయాన్ని కడగండి ప్రభా. ప్రతి విషయంలో నడినెత్తి మొదలుకొని అరికాల వరకు స్వస్థత కొంచెం కూడా లేదని యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా లేచిన దగ్గర నుంచి ఎన్నో విషయాల్లో తప్పిపోతాం. మనలో ఏ కోచాను చూసినా ఎక్కడ కూడా దేవునికి ఇష్టమైనవి ఉండవు. అలాంటప్పుడు మనం విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించి ఆయన సన్నిధిలో చేతులెత్తి, ప్రభువా నేను ఈ విషయంలో తప్పిపోయాను, నేను ఈ విషయంలో నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నాను, నా పెదవులు లేచిన దగ్గర నుంచి అపవిత్రమైన మాటలు, నా యొక్క చేతులు ఈ యొక్క అపవిత్రంగా నా వేళ్ళు, ఇక్కడ వేళ్ళు కూడా అంటాడు, మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవాడు. మన చేతులు మాత్రమే కాదు, వ్రేళ్ళు కూడా దోషంతో ఉంటుందంట. ప్రభా నా చేతులు, నా వేళ్ళు, నా నోరు, నా హృదయము, నన్ను ఎరిగిన వాడవు, సమస్తాన్ని ఎరిగిన దేవుడవు, ఒకసారి నన్ను పరీక్షించి మీకు విరోధంగా ఉన్న ప్రతి పాపాన్ని నాలో నుంచి కడిగి వేయండి ప్రభా. అందు నిమిత్తమే కదా ప్రభా నా కొరకు మరణించాడు. దేవుని వాక్యం చదివిస్తుంది, ఇంకా బలహీనమై ఉండగానే దేవుడు మన కొరకు మరణించాడంట. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించాడు. మనం పాపులమనే, మన బలహీనమనే, మనం ఆ స్థితిలో నుంచి బయటికి రాలేమని తెలిసే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనే మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం పాపముల నుంచి విడిపించడానికి, మన బలహీనతల నుంచి విడిపించడానికి, అన్నిటికంటే మరి ముఖ్యంగా నిత్య నాశనం, నిత్య నరకం నుంచి విడిపించడానికి ఆ యొక్క దేవుడు మన కొరకు కలువరి శిలువలో బలి అయ్యాడు. ఒకసారి ఈ విషయాన్ని మనం గమనించి దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించి ఆయనకు విరోధంగా ఏ విషయాల్లో అయితే మన యొక్క పాపాలు ఉన్నాయో ఆయన సన్నిధిలో ఆయన వాక్యపు వెలుగులో పరీక్షించుకొని మన హృదయాలను కుమ్మరించినప్పుడు మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. అప్పుడు మన పిల్లల కోసం, మన బిడ్డల కోసం మనం ఏ విషయాల్లో ప్రార్థించినా దేవుని ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థన మన పిల్లలకు ప్రాకారంగా ఉంటుందంట. అప్పుడు మన ప్రార్థన దూపము వల్ల ఆయన సన్నిధికి చేరుతుంది. అప్పుడే ఇవన్నీ తీసేసుకొని ప్రార్థించినప్పుడే మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరి ఆ యొక్క ప్రార్థన మన పిల్లలకు, మన కుటుంబాలకు, ఇక మన రాకపోకలు మనం చేసే ప్రతి దానిలో ఆ యొక్క దేవుని సన్నిధి, దేవుని యొక్క కాపుదల మనకి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ దేవుని వాక్యం వింటున్న మనం మన జీవితాలను పరీక్షించుకొని, దేవా నీకు అయిష్టమైనవి, నీకు ఆయాసకరమైనవి, నీకు నాలో ఏమున్నాయో నీ వాక్యం విన్న నేను నీ వాక్యపు వెలుగులో ప్రభా నా జీవితాన్ని పరీక్షించుకున్నప్పుడు ఏ కోచన నాలో ఏ మంచి లేదు ప్రభా. అందుకే అంటాడు, ఏ మంచి లేని మమ్మలను ప్రేమించి దేవుడు మన కోసం మరణించాడంట. అందుకని ప్రభా నాలో ఏ మంచి లేదయ్యా, నన్ను కడగండి ప్రభా, నీ రక్తంతో నన్ను కడగండి, నీ రక్తంతో నన్ను పవిత్రపరచండి, మీ వాక్యం చేత నన్ను ఉదక స్నానం చేత పవిత్రపరచండి అంటాడు. వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం కూడా మనం శ్రద్ధగా ఆలకించినప్పుడు ఆ వాక్యం కూడా మనలోనికి వెళ్ళి, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యము సజీవమై రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి మన హృదయములను, మన తలంపులను విభజించినంత మట్టుకు దూరుచు ఆ యొక్క దేవుని వాక్యం మన జీవితాల్లో పనిచేస్తుందంట. ఆయన వాక్యం జీవము గలది. జీవం అంటే మనం ఇప్పుడు మనలో జీవం ఉంది కాబట్టి మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. మనలో జీవం లేకపోతే కూర్చోలేము కదా. అది అలాగే దేవుని వాక్యం జీవము గలది. ఆ వాక్యం ఎప్పుడైతే మనం దృష్టి పెట్టి ఆయన మాటలు వింటామో ఆ వాక్యం మనలోనికి వెళ్ళిపోయి మన హృదయం యొక్క తలంపులను, మన యొక్క ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు మనలోనికి వెళ్ళిపోయి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుందంట. ఆ వాక్యము ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం అవకాశం ఇస్తామో, అవకాశం ఇగిపోతే మనం ఏం చేయాలి. అందుకనే హృదయం అనే వాకిట నిలబడి దేవుడు తట్టుచున్నాడంట. ఎవడైతే ఆ స్వరాన్ని తలుపు తీస్తాడో అప్పుడు ఆయన లోపలికి వెళ్తాడు. మనం తలుపు తీయకుండా ఉంటే వెళ్తాడా? వెళ్ళడు కదా. అలాగే దేవుని వాక్యం వింటున్న మనం శ్రద్ధగా ఆయన మాటలు విని మనలోనికి ఆహ్వానించినప్పుడు ఆ యొక్క వాక్యం మనలోనికి వెళ్ళిపోయి మన హృదయం యొక్క ఆలోచనలు, తలంపులు అన్నీ శోధించి, ఇదిగో ఈ విషయంలో నీవు నాకు విరోధంగా ప్రవర్తిస్తున్నావు అని మనలో పశ్చాత్తాపం కలిగించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకునేటట్టుగా ఆయన వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒప్పింపజేస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనల్ని ఒప్పింపజేసి మన పాపముల విషయమే పశ్చాత్తాపడేటట్లు చేస్తాడో అప్పుడు మన హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించి ఆయనకు హృదయపూర్వకంగా ప్రార్థించే అవకాశం మనం ఇస్తాం. వాక్యం వెళ్ళకోకుండా మన హృదయాలు కఠినపరచబడి వాక్యం మన హృదయంలోనికి వెళ్ళనీయకుండా మన హృదయాలను కఠినపరచుకుంటే ఎప్పుడు ఇలానే ఉంటాం.
మనం ఎంత ప్రార్థన చేసినా మన జీవితాల్లో మన కుటుంబాల్లో కార్యాలు చూడలేము. ఎప్పుడైతే మన హృదయంలోనికి వాక్యాన్ని వెళ్ళి అవకాశం ఇచ్చి ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి వెళ్ళి మన ఆలోచనల్ని మన హృదయాల్ని విభజించే మట్టుకు లోపలికి వెళ్ళనిచ్చామో ఆ వాక్యం మనలోనికి వెళ్ళి దేవుని వాక్యము జీవమగలదు. కాబట్టి మనం అవకాశం ఇస్తే చాలు ఆ యొక్క వాక్యం మనలోనికి వెళ్ళి కార్యాన్ని చేయటం మొదలుపెట్టేది. అలాంటప్పుడు మన యొక్క పాపముల విషయమే మనమే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఆయన ఎదుట మనం ప్రార్థించే కృప దేవుడు ఇస్తాడు. అలాగే మనం అలా చేసినప్పుడు ఎస్తేరు ప్రార్థన ఆలకించి అక్కడ ఎంత గొప్ప కార్యం చేశాడంటే దేవుడు ఆ యొక్క మరణ శాసనమును కొట్టివేసి ఆ యొక్క మరణ శాసనము పిల్లల మీదే కానీ వృద్ధుల మీదే కానీ అక్కడ ఏదైతే మరణ శాసనం రాజు నుంచి ఆజ్ఞ వచ్చిందో రాజాజ్ఞనే మార్చింది ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన. రాజాజ్ఞనే మార్చివేసి ఆ మరణంలో నుంచి జీవములోనికి వారిని దాటించింది. అదేవిధంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన పిల్లల కోసం, మన పసిపిల్లల కోసం, యవనస్తుల కోసం, మన కుటుంబస్తుల కోసం, అది ఏ విషయమైనా సరే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఎస్తేరు వలె ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఈ యొక్క విషయాలు విషయాలు ఎప్పుడైతే సరిచేసుకొని ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తామో ఎస్తేరు ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించి మన పిల్లలను మరణం నుంచి జీవంలోనికి దాటించి దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనలను మన కుటుంబాలను దేవుని వాక్యం చేస్తుంది. అందునిమిత్తం మన పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఎన్నో వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు. వాక్యమై ఉన్న దేవా, నీ వాక్యపు వెలుగులో నుంచి మాతో మాట్లాడావు ప్రభా. ప్రతి విషయము కూడా స్పష్టంగా మాట్లాడావు ప్రభా. మాలో మీకు ఆయాస్కరమైన మార్గం ఉందేమో, మీకు విరోధమైన మార్గం ఉందేమో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి మేము జీవిస్తే ప్రతి చెడు కార్యమును అసహించుకొని నీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతాం ప్రభా. అట్టి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు దయచేయని ప్రభా. అపవిత్రత నుంచి విడిపించండి ప్రభా. మాలో ఏ అపవిత్రత వేలుబడి చేయకూడదు ప్రభా. నీ కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికే కృపను గ్రహించండి ప్రభా. నీ వాక్యాన్ని విన్న మేము ప్రభా వాక్యానికి లోబడి వాక్యాన్ని పెడచెవున పెట్టే వారంగా కాక ప్రభా, వాక్యానికి లోబడి మా జీవితాల్లో ఉన్న ఆ యొక్క లోపాలను సరిచేసుకొని ప్రభా నీ సన్నిధిలో మా హృదయాలను కుమ్మరించి మేము ఎప్పుడైతే చేతులెత్తి నీ తట్టు ఎత్తి ప్రార్థిస్తామో అప్పుడు మా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరుతుంది ప్రభా. అప్పుడు మా ప్రార్థన ప్రాకారములుగా మా పిల్లల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ ఉంటుంది ప్రభా. ఈ విషయాలను విన్నా మేము ప్రభా అశ్రద్ధగా ఉండకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా మీ వాక్యానికి లోబడి నీ వాక్యం ప్రకారం జీవించే కృప మాకు అనుగ్రహించండి ప్రభా. నీ వాక్యాన్ని వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించే కృప అనుగ్రహించండి ప్రభా. నీ వాక్యము నీరు కట్టి ఫలింప చేయని ప్రభా. ప్రతి హృదయంలో ఆ యొక్క 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించి ప్రభా నీ కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికే కృప మాకు అనుగ్రహించండి ప్రభా. యేసయ్యా, మమ్మల్ని బట్టి నీ నామం అన్ని జనుల మధ్య దూషించబడకుండా ప్రభా నీ కొరకు పవిత్రంగా బ్రతికే కృప అనుగ్రహించండి ప్రభా. నీ తట్టు చేతులెత్తి ప్రార్థించే ప్రార్థన ఆత్మలు ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా ఇదిగో ప్రతిరోజు నిలబడి ఇక్కడ వాక్యం చెప్పుతున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు, ఇంకా చెప్పబోచున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీరు నిలబెట్టండి. అనేక విషయాలు మేము ఇంకేమైనా సరి చేసుకోవాల్సి ఉన్నాయేమో, మాతో ఇంకేం మాట్లాడినా ఉన్నారో ప్రభా. నీ బిడ్డలు నిలబెట్టుకొని మాట్లాడండి ప్రభా. నీ వాక్యము ప్రభా మమ్మల్ని బ్రతికించేది. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకొని నీ వాక్యం చేత మేము బ్రతికించబడటానికి సహాయం చేయండి. మాలో ఏ విషయాల్లో మేము చనిపోయిన వారం కానీ ఎదుట ఉన్నామో ఆ విషయాలను బ్రతికించుకొని నీ వాక్యం చేత మేము బ్రతికించుకొని నీ కొరకు పవిత్రంగా బ్రతికే కృప అనుగ్రహించమని ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నా వాక్యాన్ని మరొకసారి మా హృదయాల్లో ఫలింప చేయమని ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోనమని అనేక విషయంలో ప్రభా మేము ప్రార్థిస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు ప్రభా మా ప్రార్థనలను ఆలకించి మా ప్రార్థనలకు ప్రతిఫలం అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.